స్ట్రీట్ స్టైల్ సమోసా క్రిస్పీగా ఎంతో రుచికరమైన సమోసాలు చూస్తేనే నోరూరుతుంది కదా. అంత పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్టు చేశారంటే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం మైదం పిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇలా పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగానే తరుక్కోవాలి. ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి, మనం తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటితో పాటు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి, పెద్ద పెద్దగా వేసుకోవద్దు, చిన్నగానే తరుముకొని వేసుకోవాలి. దీంట్లోకి దొడ్డటుకులు కూడా గుప్పెడు వేసుకోవాలి. నానబెట్టని అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవాలి. దొడ్డటుకులు కూడా మన చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు. నా దగ్గర చాట్ మసాలా లేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు చాట్ మసాలా కూడా. నేను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం కారము, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలన్నట్టు. చూడండి నేను చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా అయితే చూడండి, దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ముందుగా పిండి ముద్ద చేసి పెట్టినాం కదా, ఇవన్నీ ఇలా ముద్దలు చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద మంచిగా ఇట్లా పిండి వేసుకొని తాల్చుకోవాలి. సన్నగా ఉండాలి మొత్తం, ఎంత సన్నం అంటే అంత సన్నం ఉండాలి, చపాతీ కంటే ఎక్కువ మంచిగా రాలు. చూడండి ఎంత సన్నం వచ్చినాయో. పెనం మీద వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని లైట్గా కాల్చుకోవాలి. మనం ఎక్కువ కాలవద్దు, చపాతీని లైట్గా కాల్చుకోవాలి అంతే. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కాల్చుకోవాలి. ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని కూడా మనం ఇలానే చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో అన్నీ కూడా. మనం ఇవన్నిటిని కూడా మంచిగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్లా 1 బై 1 వేసుకొని మనం చాక్ తోటి మొత్తం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఒక డబ్బా లాగా రావాలన్నట్టు మనం కట్ చేసుకుంటే మొత్తం కూడా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, కొంచెం బాగా రాకపోతే ఏమనుకుండ్రి. ట్రై చేస్తున్నా, మా పిల్లలు అడుగుతున్నారు ఇంటికాడ బోర్ కొడుతుంది మమ్మీ సమోసాలు చేయమంటే ఇలా ట్రై చేసిన. చూడండి ఇట్లా అన్ని షీట్స్ కట్ చేసుకోవాలి మనకు కావాల్సినట్టు. మరో పక్కన ఒక బౌల్లోకి మైదం పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా చిక్కగా కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న షీట్స్కి ఇలా మైదంతో పెట్టుకుంటూ మనం సమోసా షేప్ని అయితే రెడీ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మైదం పిండిని ఇలా పోయాలా, అయితే మనకు కరెక్ట్ సమోసా షేప్ అనేది వస్తుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ ఇలా చేస్తే మనకు సమోసా అనేది ఒక పొట్లం మాదిరిగా రావాలి. చూడండి ఇప్పుడు బాగుంది కదా. ఇందులోకి పొట్లం మాదిరిగా వచ్చింది కదా, దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రిస్పీ రకాలని వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న దాన్ని మనం ఇలా చూడండి చూపిస్తున్న విధంగా మళ్ళీ మైదం పిండిని ఇలా అక్కడ ట్రయాంగిల్ షేప్కి మనం ఇలా పూసుకున్నాలి. చూడండి పిండిని పర్ఫెక్ట్ సమోసా షేప్ అనేది వస్తుంది. అలా పూసుకొని ఇలా మడిచేస్తే చూడండి ఎంత మంచిగా వచ్చిందో సమోసా షేప్ అనేది. ఎక్కడైనా ఓపెన్గా ఉన్నట్టు అనిపిస్తే ఆ ప్లేస్లలో కూడా కొంచెం మళ్ళీ మైదా పూసేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి సమోసాలు ఇలా అన్నీ ఇలానే చేసేసుకోవాలి. చూడండి
కొన్ని నేను చిన్న చిన్న సమోసాలు కూడా చేసినాను. సైడ్ల పొంటి కట్ చేసినవి మిగులుతాయి కదండి, వాటితోటి నేను చిన్న చిన్న సమోసాలు బిన చేసినాను. మిగతా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ పోసుకొని మంచిగా మనం లో ఫ్లేమ్లో చేయొద్దండి, తక్కువ మంటతోనే చేసుకోవాలి, అయితే మంచిగా కాలుతాయి. హై ఫ్లేమ్లో చేస్తే వెంటనే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను. మంచిగా కాలుతాయి చూడండి. క్రిస్పీ క్రిస్పీ సమోసా ఇలా చేస్తాయి చూడండి, ఎంత బాగా కొడుతున్నాయి కదా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సమోసాలని నేను రెడీ చేసిన. హాలిడేస్ కదండి, ఎప్పటికోటి చేసి మన ఇంట్లో అడుగుతూనే ఉంటారు పిల్లలు. మీకు కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్పీ అయిన టేస్టీ సమోసా రెడీ అవుతుంది. వీటిని పచ్చిమిర్చితో తింటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.